वराहमस्मि आनन्दैकरसप्रसारविलसन्मन्दस्मितास्यं कृपापारीणं निजभक्तमानसनवाम्भोजातवानोदयं कालज्ञानविदग्रणिं शिवकरं कालीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्कालीप्रसादाह्वयम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिविरावृतामयूकैः अहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं। ओं श्री गुरुभ्यो नमः। ओं श्रीमात्रे नमः। ప్రియ భగవద్బంధువులారా, ఇప్పటి వరకు చక్కగా మనకెవరైతే ఈ గృహప్రవేశాన్ని నిర్వర్తిస్తున్నారో ఆ దంపతులు ఇప్పటి వరకు కూడా చక్కగా మణిద్వీప వర్ణన పారాయణాన్ని అనుగ్రహించి తర్వాత సత్సంగ కార్యక్రమానికి కూడా కొంత అవకాశం ఇచ్చారు. కారణం ఏంటంటే మనకు పారాయణం అనేటప్పటికి బాగా అలవాటు పడిపోయింది కనుక కాస్త మన పుస్తకం లేకపోయినా చదవచ్చు. అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కళ్ళు మూసుకొనైనా పారాయణం చేయగలుగుతారు. అంటే కాస్త అక్షరం వస్తే చాలు, ముందర మనం బాగా నేర్చుకుంటే కళ్ళు మూసుకొనైనా పారాయణం చేయొచ్చు. కానీ పారాయణానికంటే కూడా ముఖ్యమైనది ఏమిటి అంటే అది అనుభవానికి తెచ్చుకోవడం. పారాయణం అంటే ఎలా ఉంటుందంటే ఒక వస్తువు తయారు కావడానికి పదార్థాలు ఏం కావాలి, పులిహోర కావాలి చేసుకోవాలంటే బియ్యం చెప్తారు, చింతపండు చెప్తారు, తాలింపు గింజలు చెప్తారు, వేరుశనగ విత్తనాలు చెప్తారు. తయారు చేసుకోవడానికి ఏ పదార్థాలు కావాలో అవన్నీ మనకి ఒక లిస్ట్ వస్తుంది. ఈ లిస్టుని ఏమంటారు అంటే ఉపకరణాలు అంటారు. ఉపకరణాలు అంటే అర్థం ఏంటంటే తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి వస్తువులు. వస్తు జ్ఞానం కలిగినంత మాత్రాన పదార్థం చేతికొచ్చేది. వస్తువుల్ని తయారు చేసేటువంటి విధానం తెలియాలి. దాన్ని మళ్ళీ తయారు చేసిన తర్వాత మనం తినాలి. తయారు చేసిన పదార్థం ఎంత ఎదురుగా పెట్టుకొని మనం దాన్ని జపం చేసినా పులిహోర 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 అన్నంత మాత్రాన పులిహోర తిన్నటువంటి అనుభూతి అయితే కలగదు. కానీ ముందు జ్ఞానం కావాలి. అంటే అసలు దేని ద్వారా వస్తువు తయారవుతుంది, తర్వాత తయారు చేసినటువంటి వస్తువుని నేను ఎలా లోపలికి తీసుకోవాలి. ఇది కూడా మనకి ప్రయత్నం ద్వారా మహాత్ములు మనకేం చేశారంటే చక్కగా ఇటువంటి కార్యాలలో కూడా మనకి దైవం అనేటువంటి దాన్ని మనకు బాగా దగ్గర చేశారు. అంటే ఒక ఉత్సవం. ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే నూతన గృహ ప్రారంభోత్సవం అంటున్నారు. ఉత్సవము అనే పదానికి అర్థం ఏంటంటే ఉత్ అంటే భగవంతుడు అని అర్థం. ఉత్ అంటే ఉన్నతమైనది, చాలా గొప్పది అని అర్థం. సవహ అంటే ప్రకటింపబడడం. మనం చేసేటువంటి కార్యక్రమాల్లో భగవానుడు ప్రకటింపబడడం. అందుకని మనం ఈ రోజున ఈ రాత్రి జరిగినటువంటి గృహప్రవేశ కార్యక్రమం కొంతమంది బంధువులు వచ్చి ఉంటారు కదా. అంతకు ముందర ఈ గృహం ఎలా ఉంది, పెంకుటిల్లుగా ఉంది కదా. ఆ పెంకుటిల్లు కట్టినప్పుడు కూడా ఇలాగే గృహప్రవేశం జరిగి ఉంటుంది కదా. అప్పటికి వాళ్ళకి అది కొత్త కదా. వాళ్ళ తల్లులు వీళ్ళు కట్టి ఉండొచ్చు, అబ్బాయి గారి తల్లిదండ్రులు కట్టి ఉండొచ్చు ఆ ఇంటిని, పెంకుటింటిని. అప్పుడు కూడా ఇంతే వేడుకగా చేసుకున్నారు కదా వాళ్ళు. మరి కాలంలో ఏమైంది, అది శిథిలం అయింది. అంటే ఒకప్పటి నూతన గృహాలకి ఏముంది అంటే శిథిలత్వం ఉంది. అలాగే మనది కూడా గృహమే అని చెప్పారు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. 12వ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకం. ఈ శ్లోకం చాలా గొప్పది భగవద్గీతలో. అంటే ఈ ఒక్కటని కాదు, అన్నీ గొప్పవే. అన్నింటినీ మనం ఆస్వాదన చేయాలంటే కష్టం కనుక కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేతః. చాలా గొప్ప పదం ఇది. అనికేతః అంటే అర్థం ఏంటంటే నికేతనము అంటే ఇల్లు అండి, గుర్తు. నికేతనం అంటే గుర్తు అన్నమాట, ఒక ఇల్లు. అలాగే అనికేతః అంటే అర్థం ఏంటంటే దేహభ్రాంతి లేనివాడు అని అర్థం. ఇప్పుడు ఇది గృహం. ఈ గృహానికి కూడా ఏమున్నది అంటే ఒకప్పుడు గొప్ప వైభవంగా ప్రవేశించిన వారే అప్పయ్య గారి తల్లిదండ్రులు, లేకపోతే వారో చేశారు గృహప్రవేశం. కాలంలో ఏమవుతుంది, దానికి శిథిలం ఉంది. విచిత్రం ఏంటంటే గృహంలో ఉండే శిథిలాన్ని గుర్తిస్తున్నాం తప్ప మన దేహానికి ఉండే శిథిలత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. ఎవరు దాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఎవరైనా నీకు 60 ఏళ్ళు 65 ఏళ్ళు వచ్చాయంటే నాకు మొన్నే కదా పెళ్ళి అయింది అంటారు. మొన్న ఎక్కడ, ఆ పై 40 ఏళ్ళు అవుతుంది, ఇంకేం పెళ్ళి అయిపోయింది, 40 ఏళ్ళు అయిపోయింది.
మన పిల్లాడికి 42 వచ్చాయి. నేను నిన్నగాక మొన్న పెళ్ళి అయినట్టుగా మాట్లాడేస్తాను. ఏమ్మా పెళ్ళి ఎప్పుడు అయిందంటే నిన్నగాక మొన్నే కదండి. మీ పెద్ద అబ్బాయికి ఎంత? మా పెద్ద అబ్బాయికి అండి 40 మరి నీ పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి? మనం దీన్ని గుర్తించడం లేదు. అంటే కాలాన్ని గుర్తించడం కూడా సాధనలో భాగమే. కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. కాలము అన్నిటి చేయుచుండు, కాలము దుస్తరమెట్టి వారికి భాగవతం చెప్పింది. కాలము అన్నింటినీ చేయుచుండు. అసలు ఏం పని చేయనని మంచంలో కూర్చోండి, వృద్ధాప్యం రాకుండా ఉంటుందా? మృత్యువు రాకుండా ఉంటుందా? వీళ్ళు ఏం పని చేయలేదండి, పాపం సంపాదించలేదు, ఇల్లు కట్టుకోలేదు, పిల్లల్ని పెద్దాళ్ళని చేయలేదు అంటే వాడు ప్రయత్నం చేయలేదు, అలా కూర్చుండిపోయారు. నేను మృత్యువుని కదా, నేను నా పని చేయకూడదని మృత్యువైన కాళ్ళు కట్టు కూర్చుంటుందా? నువ్వు కదలకుండా కూర్చున్నా దాని సమయం కాగానే అది వచ్చి ఇచ్చుకుపోతుంది. కాబట్టి దీన్ని గుర్తించాలి. కాలము అంటే అర్థం ఏంటంటే జరిగిపోతూ ఉంటుందండి, దానికి లక్షణమే అది. మనం ఎంత ప్రయత్నం చేసినా కోట్ల డబ్బులు తీసుకురావచ్చు కనుక, ఊళ్ళో వాళ్ళు ఎవరైనా ఇస్తే ఇవ్వచ్చు కాక, కొత్త పాలనలో అడిగితే వాళ్ళు 10,000 వీళ్ళు 10,000 ఇవ్వచ్చు కాక. ఏమండి నేను ప్రొద్దున 8 ఒక పని చేద్దాం అనుకున్నానండి, నేను నిద్ర లేచేటప్పటికి 9 అయిపోయిందండి, ఆ 8 గంటల సమయాన్ని మళ్ళీ తెచ్చిపెట్టండి, నేను 1,00,000 రూపాయలు ఇస్తానన్నారు అనుకోండి, ఎంత కోటీశ్వరుడికైనా అది సాధ్యమేనా? పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడండి ఊళ్ళో, ఒక ఆయన 8 పని చేద్దాం అనుకున్నాడు, ముహూర్తం మంచి ముహూర్తం అన్నారు, దాటిపోయింది, 9 నిద్ర లేచాడు, నాకు మళ్ళీ 8 కావాలని కూర్చున్నాడు. అది ఈ రోజే కావాలి, అది ఈ రోజే ఈ సమయమే కావాలి, నాకు తెచ్చిపెట్టండి అని కూర్చున్నాడండి. 18వ తేదీ 8 గంటల సమయం వస్తుందా? మరలా సమయం ఎంత అయిపోతుంది? 12:30 అయిపోతుంది. నువ్వు కొన్ని కోట్లు పెడితే మాత్రం వచ్చేస్తుందా సమయం? వెనక్కి రాదు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనం కాలాన్ని గుర్తించడం కూడా సాధనలో భాగమే. సాధన అంటే కేవలం నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. వేదాంతం చాలా చక్కగా చెప్పింది. అనిత్యాని శరీరాన్ని, మా మలయాళ స్వామి వారు ఎప్పుడు ఈ శ్లోకం చెప్పేవాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అనిత్యాని శరీరాన్ని, శరీరానికి నిత్యత్వం లేదు. ఎందుకని అంటే నీ ఎదురుగా చూస్తున్న శరీరాలు ఎన్నో పడిపోయాయి గనక, పడిపోతున్నాయి గనక, ఎదురుగా ఉండి కూడా నువ్వేం చేయలేకపోతున్నావు గనక. కొంతమంది అంటారు నా ముందు తెలిస్తే నేను చాలా జాగ్రత్త పడేవాడిని అండి, నేను ముందు తెలిసినా నువ్వేం చేయలేవు. నిత్యం సన్నిహితం మృత్యు అనిత్యాని శరీరాన్ని, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. శరీరం నిత్యం కాదు, ఇది ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే పడిపోయేదే. ఇప్పుడు గృహంలోకి వీళ్ళు గృహప్రవేశం చేశారు. ఎవరు చేశారు ప్రవేశం? వాళ్ళు కట్టుకున్నారు కనుక వాళ్ళ దంపతులు చేశారు. మనందరం వచ్చాం కదండి, రాత్రి 10:30కు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా గృహప్రవేశానికి. ఏమ్మా మీరు ఫోటో పట్టుకోండి, మీరు గుమ్మడికాయ కొట్టండి, ఏమైనా ఆచార్యులు వారు మీకు ఏమైనా ఇచ్చారా? గుమ్మడికాయలు ఫోటోలు ఏమైనా మీకు ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? వారు కష్టపడి కట్టుకున్నారు కనుక. కట్టుకున్నటువంటి గృహంలోకి ఎవరికి ఉంది ప్రవేశత? వారికి ఉంది, యజమానికి. మరి ఈ దేహానికి యజమాని ఎవరు? ఎప్పుడైనా ఆలోచించావా? దేహానికి యజమాని ఎవరు? చాలామంది అనొచ్చు మా అమ్మా నాన్న అండి అనొచ్చు. మీ అమ్మా నాన్న అనుకుంటే నువ్వు రాలేదు. ఈ దేహాన్ని వీరి లోపల నువ్వు ప్రవేశించడానికి ఒక గుర్తింపుగా పరమాత్మ అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఫలానా వారికి నువ్వు పుట్టాలి, ఆయన సంకల్పం అది. మనమే కృష్ణ పరమాత్మలాగా ముందే నిర్ణయం చేసుకుని వైకుంఠంలో నేను దేవకి వసుదేవుల దగ్గర అర్ధరాత్రి పుడతాను, యోగమాయ వెళ్ళి ఎక్కడో రేపరలో పుడుతుంది యశోద గర్భాన, పుట్టగానే వసుదేవుడు వస్తాడు, అక్కడ పడుకోబెడతాడు, యశోద దగ్గర ఉన్న ఆడపిల్లని ఇటు తీసుకొచ్చేస్తాడు, మనం అద్దరం అలా ఎక్స్చేంజ్ అవుతాం, అక్కడేమో నువ్వు ఉండిపోదు, ఇక్కడేమో నేను ఉండిపోతాను, వాడికి శాపం ఇచ్చి నువ్వు అంతర్ధానం అయిపో, నేను ఇక్కడ పెరిగి ఆటలాడుకుంటానని కృష్ణుడు చెప్పినట్టుగా ఉన్న జన్మలు కావు మనవి. ఆయనది నిత్యమైనటువంటి జన్మకర్మచమే దివ్యం యోవం యోవేతి తత్వతః త్యక్తవాదేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. నాది దివ్యమైన జన్మ అని చెప్పాడు కృష్ణయ్య. అందుకనే అతి రహస్యంబైన హరిజన్మ కథనంబు మనుజుడబడేని మాపు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు. ఏమండి కథలన్నీ కాటికి వెళ్ళిపోయేవే. పూర్వం మనం చిన్నప్పుడు మాట వింటూ ఉంటాం, ఏమండి కథలన్నీ కంచికి, మనం ఇంటికి. కథలు కంచికి ఎందుకు పోతున్నాయి? కంచిలో ఉన్న లింగం పేరు ఏమిటంటే పృథ్వీలింగం అండి. కంచిలో ఉన్నది పృథ్వీలింగం. చిదంబరలింగం ఆకాశలింగం చిదంబరంలో ఉంది, జలలింగం జంబుకేశ్వరంలో ఉంది, వాయులింగం కాళహస్తిలో ఉంది, అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. కథలన్నీ అరుణాచలానికి అని చెప్పరండి మన వాళ్ళు. అరుణాచలంలో లింగం లేదా? అరుణాచలంలో లింగం లేదా? కథలన్నీ కాళహస్తి కన్నా అనొచ్చు కదా, అక్కడ కూడా కకారం కలిసింది కదా, కథలన్నీ కాళహస్తికి అనొచ్చు కదా. అండం లేదే, కథలన్నీ కంచికని ఎందుకు అంటున్నారు? మన కథలన్నీ మట్టిలోకే. పృథ్వీలింగం అక్కడ ఏముంది? కంచిలో పృథ్వీలింగం మట్టి రూపంగా ఉన్నాడు అక్కడ పరమేశ్వరుడు. అంటే మన ఆడే ఆటలన్నీ కూడా ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోవాలి?
కథలన్నీ కంచికి పోవాల్సిందే, నేను పోను అని భీష్మించు కూర్చున్నా నలుగురు కట్టి బలవంతాన్ని తీసుకెళ్ళి ఆడ పడేసి వస్తారు. ఎందుకంటే ఇంట్లో ఉంటే కంపు, బయట వాళ్ళు ఎవరు కూడా దాన్ని గౌరవించరు. ఎలాగో దీనిలో నుంచి ఉన్న తేజస్సు ఏదో అది వెళ్ళిపోయింది. ఏది దైవం అని మనం ఆరాధించామో అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమున్నది ఇక్కడ అంటే దైవము కాక మిగిలింది ఏదో, ఇంతకాలము అది ఉండబట్టి ఇది ఆడింది. కాబట్టి దీన్ని మళ్ళీ ఎక్కడికి పంపించాలి? దాని స్వస్థానానికి పంపించాలి, ఈ వస్తువును దానిలోకి పంపించాలి. అందుకని కథలు కంచికి వెళ్ళిపోవాలి, అన్నీ పృథ్వీలోకి వెళ్ళిపోవాలి. మనం ఎక్కడికి పోవాలి? మన ఇంటికి పోవాలి. ఏమండి, ఇక్కడ కాస్త ఆతిథ్యం ఇచ్చారు కదా అని అప్పయ్య గారి ఇంట్లో నేను సంవత్సరం పొడుగుతూ ఉంటానంటే మొదటి రోజు పూర్ణం గారే వేసి బాగానే పెడతారు. 365 రోజుకి వచ్చేటప్పుడు పచ్చడి వేయాలని ఆలోచిస్తారు. అంతే, ఎవరి ఇల్లు అయినా ఒకరోజు చుట్టం, 2 రోజులు చుట్టం. నేను సంవత్సరాలు పొడుగుతూ ఉంటానంటే పూర్ణాలు గారే వేయరండి, అది కూడా అరుస్తూనో తిడుతూనో ఇంకా వినడం లేదేమిటనో పెడతారు. భాగవతంలో చెప్తారు కదా, ఎవరు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, 9 కొడుకులు చచ్చిపోయారు. వచ్చి భీముడు ఆయన అన్నం పెడుతూ ఉంటారు అన్నమాట. ధృతరాష్ట్రుడికి అన్నం పెడుతూ ఉంటాడు ధర్మరాజు. భీముడు రోజు చూస్తున్నాడు, క్యారేజీలు వెళ్ళిపోతున్నాయి ధృతరాష్ట్రుడికి. చూశాడు, ఎక్కడికి పోతున్నారే క్యారేజీలు అని అడిగాడు భీముడు. అడిగితే అదిగో ఆయన ధృతరాష్ట్రుడు పైన ఉన్నాడు కదండి, ఆయన క్యారేజీలు మోసుకెడుతున్నామని చెప్పారు. దానికి భీముడు అన్నాడు, బిడ్డలకు బుద్ధి చెప్పడానికి అయితే నోరు రాలేదు కానీ గుడ్డోడికి ఇంతంత తినడానికి బాగా తెలుస్తున్నాడా నోరు అని అడిగాడండి భీముడు. బిడ్డలకు బుద్ధి చెప్పడానికి అయితే నోరు తెరవలేదు, ఇంత ముద్దలు తినడానికి మాత్రం నోరు బాగా తెలుస్తున్నాడా మా గుడ్డోడు అన్నాడండి భీముడు. ఈ మాటలు ఏం వినవు, ధృతరాష్ట్రుడికి వినపడం. వైరాగ్యం రావాలంటే కోడళ్ళు, కూతురు, అల్లుళ్ళు చాటుగా మన గురించి ఏమనుకుంటున్నారు అప్పుడప్పుడు వింటుండాలండి. వింటే వైరాగ్యం వస్తుంది. మన ఎదురు మాట్లాడేవన్నీ నిజమైన మాటలు కాదు, మన ఎదురు మాట్లాడేవన్నీ సత్యం కాదు, లోపల వేరే ఉంటుంది, ఇంకొక అర ఉంటుంది వాళ్ళకి. అవి విన్నప్పుడు కూడా వైరాగ్యం లేకపోతే ఇంకెందుకండి. అందుకని విదురుడు వచ్చాడు. విదురుడు ఎప్పుడో యుద్ధానికి ప్రారంభంలో వెళ్ళాడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడని అడిగాడు. మీ అన్నయ్య గారు పైన ఉన్నారయ్యా, ఆయన భోజనం చేస్తున్నారు అక్కడ పైన, కిందికి వచ్చేటువంటి పని లేదు ఆయనకి, అన్ని అక్కడికే చేరిపోతున్నాయి. సరే, అక్కడ హాయిగా విదురులు వారు వెళ్ళారు, అక్కడ పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి విదురుడు అడిగాడు, అన్నయ్య బాగున్నావా అన్నాడు. నా భోగ్యానికి ఏం తక్కువ, 9 కొడుకులు ఉన్నా కానీ నన్ను ఇంత చక్కగా చూడరా, 5 పాండవులు వాడు చక్కగా చూస్తున్నారు, ధర్మరాజు వేళకింత అన్నం పెడుతున్నాడు, చక్కగా ఏవి కావాలంటే అవి తీసుకొచ్చి ఇస్తున్నాడు, నా భోగం ఎవరికి ఉంటుందిరా అన్నాడు. విదురుడు అన్నాడు, పెట్టే భోగం చూస్తున్నావే కానీ అనే మాటల గురించి ఆలోచించావా అన్నాడు. పెట్టే అన్నం గురించి ఆలోచించావు, చాటునే మాట్లాడుకుంటున్నారో విన్నావా? ధృతరాష్ట్రుడు అన్నాడు, నాకేం పని, నాకేం వినపడటం లేదే అన్నాడు. నేను చెప్తున్నాను విన్నవాడిని. ఏమంటున్నాడు? పుట్టంధుడవు, మహాభోగంబులా లేవు, నీ పట్టెల్లని చెడిపోయే, దుస్సహజరా భారంబు పైగప్పే. ఏం చెప్పాడు? పుట్టంధుడవు, కళ్ళు లేవురా, ఏం చూడటానికి ఇంకా ఉన్నావు. విదురుడు అంటున్నాడు అండి ధృతరాష్ట్రుడు, నీ పుట్టంధుడవు, మహాభోగంబులా లేవు, పిలిచి ఎవరికైనా దానం చేయడానికి నీకు అధికారం ఉందా? పిలిచి దానం చేయాలంటే అధికారం ఉందా అండి? అత్తగారి పెత్తనం నుంచి కోడల గారి దగ్గరికి వచ్చేటప్పటికి అత్తగారికి అధికారం కూడా ఉండదు. ఇంత అన్నం పెట్టాలంటే కోడల గారు పెట్టాల్సిందే. అత్తయ్య గారు అంటారు, నేను పెడితేనే నువ్వు తింటున్నావు, నువ్వు ఒక ముష్టి దాన్ని పెట్టి మళ్ళీ నువ్వు ఒక ముష్టోడా ఇంటి ముందుకు వచ్చి అన్నం పెట్టమంటున్నావు, చాలే కూర్చో అంటారు కోడలు. ఆ రోజు వస్తుంది తప్పనిసరిగా, ఎందుకంటే మన కళ్ళ ముందు కదలాడడం లేదు కనుక దీన్ని ఒప్పుకోవడానికి కాస్త కష్టమే, కానీ కాలంలో వచ్చి తీరుతుంది. పుట్టందుడవు, నువ్వు గుడ్డివాడివిరా, మహాభోగంబులా లేవు, ఎవరికింత పెట్టలేవు, పిలిచి ఎందుకు నీ బతుకో, నీ పట్టెళ్ళని చెడిపోయే, పోనీ నీ కొడుకును చూసుకొని ఉందాం అనుకుంటున్నావా? 9 చచ్చారు, ఒక్కడు కూడా లేడు, నీ పట్టెళ్ళని చెడిపోయే, దుస్సహజరా భారంబు పైగప్పే. అంతకుముందు లేచాం, హాయిగా తిరిగాం, ఇంత తిన్నాం, కదలకుండా కూర్చున్నాం, ఇప్పుడు లేవాలంటే ఒకటి కావాలి. బయటికి పోయి పడితే ఇక మళ్ళీ ఇంట్లో వాళ్ళ ఆరోళ్ళు ఉంటాయి, ఏం చనిపోయావు బయటికి, ఏం వ్యవహారం చేద్దామని, ఇంట్లో కూర్చోలేవా? ఇప్పుడు బయటికి పోయి పడితే ఏమంటారు? కొడుకు చూడటం లేదా, కోడలు చూడటం లేదని మాకు రాదా పేరు? ఇంత తిని కదలకుండా పడుకోకపోయి రోడ్డు మీదకి పోయాడు వ్యవహారం చేయడానికి, పొరపాటున కాలుదారి పడ్డాడు అనుకోండి, ఈ నిందరెవడం మొయ్యాలి, ఇవన్నీ వస్తాయి. దుస్సహజరా భారంబు పైగప్పి, నీ పట్టెళ్ళని చెడిపోయాయి. ఇంతమంది వెళ్ళిపోయారు, ఒక్కళ్ళేడు నీ బాగోగులు ఆలోచించడానికంటే ఆయన అన్నాడు, అలా అనుకురా, ధర్మరాజు ఇంత అన్నం పెడుతున్నాడు బాగాను, ఆయన బాగా చూసుకుంటున్నాడంటే, ధర్మరాజు అన్నం పెడుతున్నాడు కానీ భీముడు ఏమన్నాడో విన్నావా? ఏమంటున్నాడు భీముడు అంటే, ఆయన చెప్పాడనమాట అక్కడ. ఏమన్నాడు? ఇదిగో బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి పెండంబు వండుకొని పొండు. ఎక్కడికి పోతున్నారో ఈ క్యారేజీలని అడిగాడు. అంటే బయలు ధృతరాష్ట్రుడికి బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డి, వాడు ఏం చేశాడని, ఏం తింటున్నాడని, ఎవరికేమైనా పెట్టాడని ఎప్పుడైనా ఈ ధర్మరాజు బాగోగులు ఆలోచించాడా?
వాడిని లక్క ఇంట్లో పెట్టి కాల్చే సంగతి తెలుసును ధృతరాష్ట్రుడికి. చెప్పాడా? ఒరే వాడు మా తమ్ముడు బిడ్డలరా, వాళ్ళు అన్యాయం చేయొద్దని చెప్పాడా? చెప్పలేకపోయాడు. ఆ రోజున ద్యూతం ఆడించడానికి ఇతడి చేయి కూడా ఉంది. ఈయన ముందరే నిర్ణయం జరిగింది. విదురుణ్ణి పంపించి మరీ తీసుకొచ్చేశారు. తెలియదా ధృతరాష్ట్రుడికి? అది తెలుసు. మరి నిండు సభలో కోడల్ని ఏకవస్త్రతో ఉన్నటువంటి ఆవిడ ఒలువలు లాగుతుంటే తెలియదా ధృతరాష్ట్రుడికి? పోనీ చూడలేదు, వినపడదా? చెవులు ఉన్నాయి కదా, లాగమని చెప్పినటువంటి కన్నుండి వినలేదా? ఈ దుశ్శాసనుడు శాసనం అమలుపరిచేటప్పుడు ఏం చేశాడు? మరి ఇన్ని వింటున్నాడు కదా, వద్దు అని చెప్పడానికి నోరు పని చేయలేకపోయిందా? ఏమయ్యా నోరుండి ఏమిటి ప్రయోజనం? కాస్త ఒక మంచి మాట మాట్లాడలేనప్పుడు, ఒక మంచి విషయాన్ని చెప్పలేనప్పుడు అని ఇన్ని మాటలు మాట్లాడాడయ్యా. బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి పిండంబు వండుకొని పొండు ఇదే పైపడ్డాడు. ఇంత మా నోటిలోకి వచ్చి ఇంత ముద్దలు తింటున్నాడని చెప్పి ఇన్ని మాటలు అన్నాడు. అవన్నీ విన్న తర్వాత వెంటనే ధృతరాష్ట్రుడికి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం అనేది ఏమండి, ఈ రోజున భగవద్గీత విన్నాం, మళ్ళీ రేపు వింటాం, మళ్ళీ ఎల్లుండి వింటాం. వైరాగ్యం వాయిదా వేసేది కాదండి. ఒక్కసారి చదవగానే వైరాగ్యం వచ్చేయాలి. మాటికి రేపు వస్తుంది విన్నప్పుడే వైరాగ్యం వస్తే అది ఎప్పుడో పురాణ వైరాగ్యంలాగా విన్నప్పుడే నిలబడుతుంది. అది మనస్సులో గట్టిగా నిలబడాలి అంటే ముందు దీని విచారణ అవసరం. దీనిలోకి ఎలాగైతే యజమానులు ప్రవేశించారో దీనిలో కూడా యజమాని ప్రవేశిస్తేనే మన దేహాలు నిలబడ్డాయి. ఎవరు దీనికి యజమాని? ఎవరండి యజమాని? మనమా? మనం యజమానులు అయితే మనం ఇష్టం వచ్చినంత కాలం మనం ఉండాలండి. యమధర్మరాజు వచ్చి నిలబడ్డప్పుడు నేను ఇప్పుడే రానయ్యా, నాకు 2 రోజులు పని ఉంది, లేదా 1 వారం పని ఉంది, 3 నెలలు పని ఉంది, వాయిదా వేయగలిగి ఉండాలి. ఇప్పుడు ఇంటికి యజమాని నేనైతే నేను చెప్పినట్టు వినాలి కదా. మరి యజమాని నేనా? కాదు. దీనికి యజమాని ఒకరు ఉన్నారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే. భగవద్గీతలో స్వామి చెప్పాడు, ఇది క్షేత్రము అంటే ఇది ఒక పొలం. దీని క్షేత్రజ్ఞుడు ఒకడున్నాడు, దీని పూర్ణంగా ఎరిగిన వాడు ఒకడున్నాడు, దీని లోపల ప్రకాశిస్తున్నటువంటి వాడు ఒకడున్నాడు. కనిపించేటువంటి ఇంద్రియాలకు లోపల ప్రకాశం తానై వీటి చేత కార్యం చేయిస్తున్నవాడు ఒకడున్నాడు. దీనిలో నుంచి వెలుగును చిమ్ముతున్నవాడు ఒకడున్నాడు. ఈ 9 రంధ్రాలలో నుంచి కాంతి ప్రసరణ కావాలి అంటే లోన శుద్ధ చైతన్యం ఉంటేనే కాంతి ప్రసరిస్తుంది. ఏమండి, వెళ్ళిపోయిన తర్వాత బయట పెట్టేస్తున్నాం. ఏం పోయిందని బయట పెడుతున్నాం? కళ్ళున్నాయిగా, ముక్కుందిగా, చెవులున్నాయిగా, నోరుందిగా, కంఠం ఉందిగా, కరచరణాదులు కనిపిస్తున్నాయిగా, ఇంత దేహం కనిపిస్తుందిగా. ఏం పోయిందని బయట పెడుతున్నాం? పోయిన తర్వాత అంటే లోపల చైతన్యం. ఆ చైతన్యము లోపల ఉంది కాబట్టే ఈ గృహానికి ఇంత విలువ. ఇప్పుడు ఇది గృహం, ఇదే గృహం. ఈ గృహానికి ఇంత విలువ ఎక్కడి నుంచి వచ్చింది? దీని లోపల ఒకడు ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశించిన వాడు పక్కకు తప్పుకుంటే ఇక ఇది లేదు. అంటే మనం ఆలోచించవలసింది ఏమిటి? ఈ గృహ ప్రవేశాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కాలంలో ఇదే ప్రదేశంలో గృహాలు మారతాయి. మన కళ్ళ ముందే పెంకుటిల్లు డాబా అయిందిగా. రేపు వీళ్ళ ముని మనవడో ఎవరో వస్తారు, వచ్చేటప్పటికి దీనికి కూడా ఒక అవస్థ వస్తుంది. ఇదే నిలబడేది కాదు. కాలంలో దీనికి కూడా శిథిలం ఉంది. ఆ అబ్బాయి ఏం చేస్తాడు? ఇంకా కొత్త మోడల్స్ వస్తాయి. వచ్చేటప్పటికి మా తాతదంతా పాత టేస్టు, అన్ని పాత ప్రకారం పెట్టించేశాడు, ఇవి ఉండడానికి వీల్లేదు, అంత లేటెస్ట్ మోడల్ వచ్చేసింది, దీన్ని కూలగొట్టాలి, అది పెట్టేయాలి. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కొత్తది వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో ప్రవేశం ఉంటుంది. ఆయన ఇంకో ఉత్సవం చేస్తాడు. మన మునివాడు అది చూడటానికి మనం ఉండం. మనం చేస్తుంటే మన తాతలు ఉన్నారా మన ఇంటికి ప్రవేశం చూడటానికి? అలాగే మన ముని మనవడు చేసే ప్రవేశానికి మనం ఉండం. కానీ ప్రదేశం మారటం లేదు, కానీ ప్రవేశాలు మారుతున్నాయి. ప్రదేశం మారలేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రదేశం. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను అవతల ఒక జరిగి కట్టుకుంటానంటే ఆయన ఒప్పుకోడు. ఒక అడుగు నువ్వేమో కొన్నావా నా స్థలం అని అడుగుతాడు. పోనీ ఇటు జరుగుతానంటే పంచాయతీ వాళ్ళు ఒప్పుకోరు, నా రోడ్డు పోతుంది అంటారు. ముందుకు జరుగుతానంటే వాళ్ళు ఒప్పుకోరు, పంచాయతీ మళ్ళీ అది కూడా ఒక రోడ్డు, వాళ్ళు ఒప్పుకోరు. అంటే ప్రదేశం మారడం లేదు. ఏం మారుతుంది? ప్రదేశంలో ఉండేటువంటి వసతులతో కూడిన నివాసాలు మారుతున్నాయి. కానీ మనం ఏం చేయాలంటే ఈ గృహం మనదై ఉండగానే మనం బాగు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నాది అనుకుంటేనే కదండి మొత్తం శుభ్రం చేస్తాం. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, ఇగో ఇక్కడ ఏదో కాస్త మనం భోజనం చేసాం, మెతుకులు పడ్డాయి, మనం తినేసి మనం వెళ్ళిపోతాం. దీన్ని శుభ్రం చేయాల్సింది ఎవరు ఇది నాది అనుకుంటున్నారో ఆయన శుభ్రం చేస్తాడు. కాకపోతే దానికి సంబంధమైన వాళ్ళు, మొన్న మా ఇంటికి వచ్చింది ఏం పేరు, అక్కయ్య గారి పేరు రమాదేవి, మొన్న మా ఇంటికి వచ్చింది, మా గృహప్రవేశంలో ఇస్తళ్ళు కూడా ఎత్తేసింది, నేను కూడా ఆ పని చేయకపోతే బాగుండదేమోనని వాళ్ళ ఇంట్లో పని చేసి ఉంటే వేలు పెడతారు తప్ప ఊరుకో. ఎవరైనా చేయడానికి పోతే ఊరుకో, నీ ఇంటికి వచ్చి ఏమైనా చేశారా ఏంటి, ఎందుకు ఇవన్నీ చేయటం? మన ఇంటికి వచ్చి చేస్తే మనం చేద్దాం, మనకు చేయలేదు కనుక మనం చెయ్యొద్దు. దీని మీద భ్రాంతి ఎప్పుడు పుడుతుందండి? నాది అనుకుంటే పుడుతుంది అంతే. ఇది నాది కాదు. అయితే
ఉండేంత వరకు ఒక స్పృహ కలిగి ఉండాలండి. ఇది నాది కాదు కానీ నాకు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన వస్తువు మళ్ళీ యథావిధంగా అప్పచెప్పాలి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు కూర్చోవడానికి కుర్చీ ఇచ్చారు, బాగుంది కదా అని చెప్పి దీన్ని ఇలాగ గిల్లేసి దీన్ని ఇలాగా పాడు చేశాను అనుకోండి, ఇంకోసారి కుర్చీ ఇస్తారా మీ ఇంటికి వస్తే? అయ్యో వస్తున్నాడు కుర్చీ లోపల పెట్టండి అంటారు. ఎవరైనా పిల్లాడు పొరపాటు పని చేసేవాడు ఎవడైనా ఉంటే ఇంట్లోకి వస్తుంటే ఏమంటారు? అమ్మాయి ఆ టీ కప్పులది. వాడు కింద మీద చూసుకోకుండా పరిగెడతాడు, కప్పు పగిలితే మనకు వస్తుంది ఏడుపు, వాడికేం పగిలేసిపోతాడు, వాడి కప్పులు తీయండి వచ్చేసాడు పిల్లాడు, వాడు ఆగం చేస్తాడు. అంటే లోకంలో ఒక వస్తువుని యథాతథంగా ఉపయోగించుకోలేకపోతే, ఉన్నది ఉన్నట్టుగా ఉంచలేకపోతే మరలా వస్తువుని మనం ఆ వ్యక్తికి ఇవ్వం కదా. 600 రూపాయల కుర్చీ ఇవ్వరే మీరు మీ ఇంటికి వస్తే? ఎందుకని? నేను పాడు చేశాను కనుక. ఇస్తారా? మళ్ళీ ఇవ్వరు. 600 రూపాయల కుర్చీయే మీరు ఇవ్వనప్పుడు భగవంతుడి దేహం మాత్రం మరలా ఎందుకు ఇస్తాడు? వాడు ఇచ్చిన దాన్ని వాడికి సరిగా ఉపయోగించుకుంటేనే కదా వాడు మళ్ళీ నీకు ఇవ్వడానికి. అందుకని ఈ గృహం గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? ఇటువంటి గృహప్రవేశాలు బోల్డ్ జరిగాయండి. ఇది ఒక్కటే 83,99,999 కొంపలు మారొచ్చాం ఈ కొంపకి. ఇక మన ఇల్లంతా కొంప తిరగటమేనా? ఏమంటారు ఎవరైనా సరే పని పాట లేకుండా ఇల్లు తిరుగుతుంటే ఏమంటారండి మీ ఊళ్ళో? ఏమన్నారా? పని పాట లేకపోతే పని చేసుకోవచ్చుగా, ఆ కొంప ఈ కొంప తిరుగుతావని అనరా? అలాగే భగవంతుడు కూడా అంటారు, ఒరి ఇంకెన్ని జన్మలు ఎత్తుతావురా, 83,99,999 కొంపలు అయిపోయినాయి, ఇక ఇది ఆఖరి కొంప. ఇప్పుడు కూడా కొంపలు తిరగడం మొదలెట్టామనుకో, మళ్ళీ మొదటి కొంప నుంచి మొదలెట్టి మళ్ళీ తిరిగి రావాలి. అవసరమా? ఇప్పుడు ఈ కొంపను సద్వినియోగం చేసుకో. ఈ దేహాన్ని, ఈ ఇంటిని సక్రమంగా ఎలా వినియోగించుకోవాలో. నీ పద్యావళులాలకించు చెవులన్ నిన్నాడు వాక్యంబులన్, నీ మూర్తిపై చూపులన్, నీ పొంతన్ రొక్కు శిరములు, నీ సేవపై చిత్తములు, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్, నీ రేజపత్రేక్షణ. భాగవతంలో ఏది చెప్పారో అది చేద్దాం. ఇవి ఇంద్రియాలండి. వంటింట్లోకి పోయి నేను బాత్రూంలో చేసే పని వంటింట్లో చేస్తానంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అలాగే బాత్రూంలోకి వెళ్ళి నేను దేవుణ్ణి పెట్టి నేను పూజ చేస్తానండి అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. పడక గదిలోకి నిర్వర్తించాల్సిన పనిని నేను డైనింగ్ టేబుల్గా మార్చి అక్కడ అంతా ఆగం చేసేస్తానంటే ఒప్పుకుంటారా? ఏ గదిలో చేయాల్సింది ఆ గదిలో చేయాలి కదా. అలాగే ఏ ఇంద్రియానికి పరమాత్మ ఏ పని అప్పచెప్పాడో ఆ పని చేయాలి. పని చెయ్యకపోతే శిక్ష తప్పదు. మనం ఎంత పరమాత్మకి మాట ఇచ్చి ఈ లోకంలోకి వచ్చామో మనకు తెలియడంలే. తల్లి గర్భంలో ఒక మాట ఇచ్చి బయటకు వచ్చాం, మర్చిపోతున్నాం. ఆ మర్చిపోవడమే పెద్ద అజ్ఞానం. అసలు మనం ఎందుకు వచ్చామో పని మర్చిపోవడమే అజ్ఞానం అండి. లోకంలో అజ్ఞానం అంటే భగవద్గీత రాకపోవడం కాదు. రాకపోతే రాకపోనివ్వగాక, పోనివ్వండి, చదువుకున్నవాడు చదువుకుంటారు, మనం విందాం. పోనీ లలితా సహస్రనామం రాదా? రాకపోతే పోనివ్వండి, చదివేవాళ్ళు చదువుతారు, మనం విందాం. అసలు అజ్ఞానం ఏమిటంటే దేహం నేను అనుకోవడమే పెద్ద అజ్ఞానం. ఇది అవిద్య. అసలు మనం వచ్చిన పని మర్చిపోవడమే పెద్ద అజ్ఞానం. మరలా రాదు ఈ అవకాశం. అందుకని నీ పద్యావడులు ఆలకించు చెవులను, చెవులిచ్చాడు పరమాత్మ చక్కగా. ఆయన గురించి వినేటువంటి ప్రయత్నం. ఏమండి, ఇంటికి వాస్తు ఎలాగో దేహానికి వాస్తు కూడా ఇచ్చాడు. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టిన తర్వాత 10 మందిని తెచ్చి చూపిస్తామండి, ఇది ఇక్కడ పెట్టొచ్చునా, ఇది ఇక్కడ పెట్టొచ్చునా, ఇది ఇక్కడ పెట్టొచ్చునా. ఇంటి వాస్తు చూస్తున్నారే కానీ దేహానికి వాస్తు చూడటం లేదు. ఇంటి వాస్తు ఒక రకంగా ఉండదండి. కానీ భగవంతుడు చెప్పినటువంటి వాస్తు అది యుగాలు మారినా ఇప్పటికీ నిలిచిపోయింది. మీరు ఎవరైనా ఒక సిద్ధాంతిని తెచ్చి రండి మా ఇల్లు చూడండి అంటే ఒకరు చెప్పింది ఒకరు చెప్పరండి. ఒక ఆయన ఇటుపక్కల కొట్టమంటే ఒక ఆయన ఇటుపక్కల కొట్టమంటాడు, ఒక ఆయన ఇటుకిటికి పెట్టమంటే ఇంకొక ఆయన ఇటుకిటికి పెట్టమంటాడు. ఈ సిద్ధాంతాలన్నీ మారుతాయేమో. ద్వాపర యుగం నాడు చెప్పాడండి ఇంద్రియాలతో ఏం చేయాలో పరమాత్మ. కృష్ణ పరమాత్మ తన అవతారంలో ఏం చేయాలి, ఇంతకు మించి మనం చేసేది కూడా లేదు. పోనీ యుగం మారింది కదా. ఏమండి, నీ పద్యావళులు ఆలకించు చెవులను అన్నాడు. నీ పద్యావళులు ఆలకించు చెవులు కాదండి, నిన్ను చూడు చెవులను అంటాను నేను. ఎక్కడైనా సరిపోతుందా? ఎవడైనా చెవులతో చూస్తాడా? ఆ పదం ఎప్పటికీ సరిపోదు. యుగాలు మారొచ్చు కాక ఆ పదాలు మారితే అర్థం తేడా వస్తుంది. ఇది ఎప్పటికైనా పనికొచ్చేటువంటి పద్యం. నీ పద్యావళులు ఆలకించు చెవులను నిన్నాడు వాక్యంబులన్. మొట్టమొదటిది ముందు నీ గురించి వినేటువంటి బుద్ధి కావాలి. లోకంలో ప్రాపంచికమైన విషయాలు వినడానికి బయటకు పోయినటువంటి మనస్సు సమయాన్ని చూసుకోదండి. ఒక గంట సమయమైనా బయట ప్రపంచంలో ఇతర విషయాలు వింటూ ఉంటే ఎంత ఉత్సాహం. ఒకవేళ ఆవిడ పనుండి పోతానన్నా ఉండదు, నా పోదు కానీ మళ్ళీ ఎప్పుడు వస్తావో, ఇంకెప్పుడు కలుస్తామో. ఉండేది ఒకే ఊర్లో కానీ ఎప్పుడు కలుస్తామో, కూర్చో కాసేపు టీ పెట్టమంటావా,
అన్నం పెట్టమంటావా? దీనికి భగవంతుని ముచ్చట చెప్పేవాడు ఎంత త్వరగా పోతాడురా బాబోయ్ అనుకుంటారు. ఇతర విషయాలు చెప్పేవాళ్ళు వస్తే మాత్రం వాడికి టీ పెట్టిస్తాడు, వాడికి మర్యాద చేస్తారు. అవసరమైతే పూట అన్నం మా ఇంట్లో తినొదినే, అవసరమైతే మా అన్నకి ఫోన్ చేస్తాను, ఇక్కడే పడుకో, ఇద్దరు ముచ్చట్లాడుకుందాం పక్కింటి వాళ్ళు. ఇక మళ్ళీ సమయం దొరకదు. ఎంత ఆసక్తి ఉంటుందో, ఆసక్తి దేని మీద ఉండాలో దాని మీద లేకపోవడం కూడా అజ్ఞానమే, అది కూడా అదిత్యే. అందుకని నీ పద్యావడులు ఆలకించు చెవులను. భగవంతుడు ప్రవేశించే ద్వారాలు కళ్ళు చెవులు రెండు చెప్పింది భాగవతం. భద్రం కన్నే విష్ణుయామ దేవా. వేదం ఏం చెప్పిందో భాగవతం అదే చెప్పింది, భగవద్గీత ఏం చెప్పిందో భాగవతం అదే చెప్పింది. కాబట్టి మనం ఎన్ని గృహాలు ఇప్పటికి మారొచ్చాం. గృహప్రవేశం అనగానే ఆనందంగా పోతున్నాం, పిల్లాడు పుట్టాడంటే చూడడానికి వెళుతున్నాం, ఎవరో ఒక స్థితిని పొందారు, స్వస్వరూపం పొందారంటే చూడడానికి వెళుతున్నాం. వెళ్ళి మనమేం గ్రహిస్తున్నాం? పుట్టేవాడు ఒక బోధ చేస్తున్నాడు, ఒరేయ్ మీరు కూడా నాలాగే ఎన్నో జన్మల్లో నుంచి ఇలా వచ్చారా, కాబట్టి ఇప్పుడు ఏంటో ఆలోచించండి. పుట్టేవాడు బోధ చేస్తున్నాడు, వెళ్ళిపోయిన వారు బోధ చేస్తున్నారు, ఒరేయ్ నేను కూడా మీ ముందర తిరిగిన వాడినే, మీ ముందర ఇన్ని రకాల క్రియలు చేసిన వాడినే, ఇదిగో ప్రయాణం నాకెలా ఉందో మీకు కూడా అలాగే ఉంది, నేను ఎలా సిద్ధపడి నా ప్రయాణాన్ని చేసుకుంటున్నానో మీరు కూడా మీ ప్రయాణాన్ని చేసుకోండి. ఇది మనకు హెచ్చరిక. దాన్ని గుర్తించకపోతే జీవిత ప్రయోజనం ఏంటండి? పుట్టినవాడని చూడడమన్నా వెళ్ళిపోయిన వాడికి వీడ్కోలు చెప్పడమా? ఈ రెండేనా మనం నేర్చుకునేది? పుట్టేవాడు బోధ చెప్తున్నాడు, వెళ్ళిన వారు బోధని మనకు అనుగ్రహిస్తున్నారు. రెండూ గుర్తించకపోతే మనం గృహప్రవేశాలకు వెడతాం వస్తామంతే. ఏ చేసినా కానీ ఆధ్యాత్మికంగా ఒక లింక్ ఉంటే కానీ మనకు కార్యాలు చేయరండి. ఇప్పుడు దాకా మనం ఏదైతే పారాయణం చేసుకున్నామో ఆ పారాయణంలో అమ్మ యొక్క సృష్టి మణిద్వీపము అని ఉంది. భువనేశ్వరి సంకల్పమే జనించెను ఈ మణిద్వీపం. అమ్మ యొక్క సంకల్ప మాత్రం చేత అంత మణిద్వీపాన్ని సృష్టించినటువంటి అమ్మకి ఈ దేహాన్ని సృష్టించింది కూడా అమ్మే. అందుకే ఆవిడ శ్రీమాత్రే నమః. అందుకనే అమ్మ అన్ని రూపాలకు ప్రతినిధి. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వీల్పుటంబల మనంబులుండడి అమ్మ దుర్గ మాయమ్మ ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని సాక్షాత్తు పోతనామర్చిన వారు అమ్మ వైభవాన్ని మన భాగవతంలో మొట్టమొదటిసారి ఆవిష్కృతం చేశాడు. అటువంటి అమ్మ యొక్క సృష్టి మణిద్వీపం అంతా. అందుకే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని కోరితే లలితా సహస్రనామ పారాయణం చేయండి అంటారు. లలితా సహస్రనామంలో ఏముంటుంది? చింతామణి గృహాంతస్థాయై నమః. ఈ నామం చింతామణి గృహాంతస్థాయై నమః. అమ్మ అన్ని మేడలు మిద్దెలు అన్ని వైఢూర్యాలు వైభవంతో ఇంత గొప్ప మండపాన్ని నిర్మించగలిగిన నీకు నా కోరిక తీర్చడం ఏమంత పెద్ద కష్టం కనుక, కాబట్టి నా కోరికను నెరవేర్చమ్మా అని మనం ఇంటిని కట్టుకునే వాళ్ళు కోరితే లలితా సహస్రనామం పారాయణం చేస్తారు. అలాగే వివాహం కావాలంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఇది ఎక్కడైనా మనకు చక్కగా సంతానం కావాలంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇలాగా ప్రతి నామం అండి, ఒక్కొక్క నామం మన సర్వకామ్యాలని నెరవేరుస్తుంది, ఆఖరికి కైవల్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రతి గృహంలోకి పరమాత్మ ప్రవేశిస్తున్నాడు. ఇది ఆయనది. మళ్ళీ తిరిగి ఆయనకు అప్పచెప్పేటప్పుడు స్వామి నువ్వు నాకు దేనికైతే పంపించావో ఆ పని నేను పూర్తి చేశాను అని ధైర్యంగా రేపటి రోజున దీన్ని ఆయనకు అప్పచెప్పగలగాలి. అంతేగాని చేయకూడని పనులు చేస్తే, ఉండకూడనట్లుగా ఉంటే రేపు భయపడుతూ దేహాన్ని విడవాల్సి వస్తుంది. భయపడకుండా దేహాన్ని విడవాలంటే ఎప్పటికైనా పడిపోయేదే ఈ దేహం, కొడిగట్టేదే ఆ దీపం. కొడిగడుతుంది. దీపం వెలిగించేటప్పుడు నిండుగా ఎంత నూనె పోసి మనం దీపం వెలిగించినా దానికి చమురైపోగానే కొడిగట్టే లక్షణం ఒకటి ఉంది. పడిపోయేదే ఈ దేహం, కొడిగట్టేదే ఆ దీపం. కొడిగట్టడం దీపానికి సహజం, పడిపోవడం దేహానికి సహజం. ఈ రెండింటినీ మనం గుర్తించి మన గృహంలో నిలబడ్డటువంటి యథార్థమైన పరమాత్మ ఎవరున్నారో ఆయన గురించి విచారణ చేసుకోవడమే మన యొక్క నిజమైనటువంటి స్థితి అన్నమాట. అది గృహప్రవేశం. గృహప్రవేశం అంటే ఈ ప్రవేశాలు ఎన్నెన్నో జరుగుతూ ఉండే ప్రపంచంలో, కానీ మనలోకి ఎవరు ప్రవేశించబట్టి ఈ గేహం ఇలా ప్రకాశిస్తోంది, దీనిలో ఎవరు ఉంటే దీనికి విలువ, ఇది గుర్తించి మనం నడుచుకుంటే అది నిజమైనటువంటి కైవల్యం అన్నమాట. అది ఏ మనకు కైవల్యం. ఏం చెప్పారు మణిద్వీప వర్ణంలో? అది ఏ మనకు కైవల్యం. కైవల్యం అంటే అర్థం ఏమిటి? తిరిగి రాని స్థితి. ఆయన ఇచ్చినటువంటి అవయవాలు ఆయనకు ఉపయోగిస్తే కింకరుడు అవుతాడు. కింకరుడు పొందేది కైవల్యం, కింకరుడు చేసేది కైంకర్యం, కైంకర్యం ద్వారా పొందేది కైవల్యం.
అంటే సేవ, నిరంతరం పరమాత్మ యొక్క సేవ, ఆయన అనుగ్రహంతో మన జీవితాన్ని ముందుకు నడిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది యథార్థమైనటువంటి ఆ మార్గంలో మనం స్వామివారి సన్నిధికి చేరిన వారం అవుతాం. మరి ఉన్నటువంటి సమయం కొద్దిగా కనుక మరి ఈ అవకాశాన్ని అనుగ్రహించినందుకు మరి విజయలక్ష్మి గురువు గారికి, అలాగే గృహస్థులైనటువంటి ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి అప్పయ్య రామాదేవి దంపతులకి ఆ సర్వేశ్వరుడు గురుదేవుడు అనంతమైనటువంటి అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని, అనంతమైనటువంటి శక్తిని ప్రసాదించి ఇంకా గురుసేవ, ఇంకా భాగవత సేవ, భగవంతుడి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రసాదించమని కోరుతూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నాకు మళ్ళీ కార్యక్రమం ఉంది కనుక వెళ్ళాలి. వాసుదేవ. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే జనా సుఖినో భవంతు. ఓం సమస్త సన్మంగళాని భవంతు. వాసుదేవ. సరే, ఇప్పటిదాకా మనకి గురువు గారు నూతన గృహ ప్రవేశం, శరీర గృహ ప్రవేశం రెండు దీంట్లోనూ ప్రవేశించడం జరుగుతుంది, దీంట్లోనూ ప్రవేశించడం జరుగుతుంది. కొన్నాళ్ళకి ఇది శిథిలమైపోయింది, కొన్నాళ్ళకి ఇది శిథిలమైపోయింది. దీనికి ఎలాగైతే వాకిళ్ళు ఇవన్నీ ఉన్నాయో దీనికి కూడా ఉన్నాయి. దానికే మనకు చెప్తారు ఒక పాటలో, సందులు గొందలు సరిగా నున్నవి అందు అందు విరి తోటలున్న సందు సందు జాగ్రత్తగా ఉన్న వందలాదిగా కోతులున్నవి. మా ఊరడిగెదరా అమెరిక, మా ఊరొచ్చెదరా, మా ఊరడిగెదరా అమెరిక, మా ఊరొచ్చెదరా. ఇప్పుడు అక్కడి నుంచి ఒక ట్యాప్ పెట్టామంటే దానికి కరెక్ట్గా ఉండాలి, లేకపోతే నీళ్ళు స్టాక్ అయిపోతాయి. అలానే మన శరీరంలో కూడా పరమాత్మ కొన్ని ద్వారాలు పెట్టాడు. అవి సరిగ్గా ఉన్నప్పుడు ఈ నవద్వారాలు పూర్తిగా సరిగ్గానే ఉన్నాయి. ఆయన ప్రవేశించినటువంటి ద్వారంలో మనకన్నా అడ్డుపట్ట ఉంటుంది, ఆయన పెట్టిన దాంట్లో అడ్డుపట్ట ఉండదు. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిర్జచ మూర్ధ్యాదాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. ఈ శరీరాన్ని నిర్మాణం చేసేటప్పుడు, ఇంటిని నిర్మాణం చేశారంటే మనం వాస్తు చెప్పే వాళ్ళని పిలుస్తాం, తర్వాత కట్టే వాళ్ళని పిలుస్తాం. అలానే శరీర నిర్మాణాన్ని చేయాలనుకొని అనుకున్నాడు బ్రహ్మదేవుడు. శరీర నిర్మాణం జరిగేటప్పుడు కొత్తలో ఆయన పడిన అగసాట్లు చాలా ఉన్నాయి పాపం. ఎక్కడ ఏవి అమర్చాలి, ఏ స్థానంలో ఏవి ఉంటే బాగుంటాయని అమర్చి 3 రోజులు ఆలోచించాడట శరీరంలోకి ఆహారం ఎలా పంపించాలి అని. ఎందుకంటే అన్ని జీవ నిర్మాణం వేరు, మానవ శరీర నిర్మాణం వేరు. అవేంది వాటందరూ అవే వంగి తింటాయి, కానీ వీడు వంగి తినదు కదా. మరి దేనితో పంపించాలి, ఏ అవయవం ద్వారా లోనికి పంపించాలి వీడికి ఆహారాన్ని అని 3 రోజులు ఆలోచించాడు పాపం. 3 రోజులు ఆలోచించట కన్ను ద్వారా పంపిద్దామా, కాదు, చెవుల ద్వారా పంపిద్దామా, కాదు, అసలు దేన్ని తీసుకొని వాడు అని ఆలోచించి 3 రోజులకు వచ్చిందట ఆలోచన. చేతులతో తీసుకొని నోట్లో పంపించి దాన్ని పొట్ట ద్వారా పంపించాలి, అది మళ్ళీ పైకి పంపించాలి, తర్వాత కిందికి పంపించాలి వేస్ట్ని అని ఒక నిర్మాణం చేయడానికి ఆ శిల్పికి 3 రోజులు పట్టిందట. అందుకని పరమ పవిత్రంగా ఆలోచించి